బాలు ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసిన రోహిణిని అరెస్టు చేయించిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా రోహిణి మనోజ్ కలిసి చేసిన ఈ పని అంటే కల్పన దగ్గర నుంచి 45 లక్షలు తీసుకున్నారని, ఆ డబ్బులు వాళ్ళ సొంతానికి వాడుకుని అంటే ఫర్నిచర్ షాపు పెట్టడానికి రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చినవి కాదు, సత్యం డబ్బులు అన్న విషయం మొత్తం బయట పెట్టేశాడు కదా. ప్రభావతి రోహిణిని అంత దారుణంగా కొడుతుందని ఇంట్లో వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రభావతి రోహిణిని అలానే కొడుతుంది. మనోజ్ని ఏదో 2 దెబ్బలు కొట్టి చివాట్లు పెట్టి వదిలేస్తుంది, కానీ రోహిణిని మాత్రం గట్టిగానే కొడుతుంది ప్రభావతి. అయితే అదంతా కూడా మనసులో పెట్టుకుంటుంది రోహిణి. ఇదంతా బాలు వల్లే. బాలుయే ఆ విషయాన్ని బయట పెట్టకపోయి ఉంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఆవిడ ముందు నేను తల దించుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చేటట్టు చేశాడు. ఈ బాలును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని రోహిణి అప్పుడే అనుకుంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి లేస్తుంది, కానీ ఎవ్వరితో ఏమీ మాట్లాడదు. తను నార్మల్గానే రెడీ అయిపోయి తన షోరూమ్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంకా అలా షోరూమ్కి వెళ్ళిపోయినా కానీ మనోజ్తో కొంచెం అటు ఇటుగానే మాట్లాడుతుంది. ఏంటి రోహిణి, నా మీద ఇంకా కోపం పోలేదా అనగానే, నా ఒంటి మీద పడ్డ దెబ్బల తాలూకా మచ్చలే పోలేదు, నీ మీద కోపం నాకెందుకు పోతుంది అని చెప్పి రోహిణి కోపంగానే నేను పార్లర్కి వెళ్తున్నాను, నాకు పనుంది అని పార్లర్కి వెళ్ళిపోతుంది. రోహిణి ఒంటి మీద అంటే లైట్గా చిన్న చిన్న ఎర్రటి మచ్చల్లా కనిపించేసరికి విద్య కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది కదా. ఏమైందే, మొహం అంతా అలా ఎర్రెర్రగా ఉంది, కళ్ళు చూస్తే కందిపోయి ఉన్నాయి, వాచిపోయినట్టు ఎర్రగా ఉన్నాయి, ఏ రాత్రంతా ఏడ్చావా ఏంటి, అసలేం జరిగిందే అనగానే, అంతా ఆ బాలు వల్లే అనేసరికి, బాలు వల్ల? బాలు ఏం చేశాడు, మళ్ళీ ఏదైనా చేశాడా, అయినా మీరేదో చేస్తేనే గాని బాలు ఏం చేయకుండా ఉండడు అన్న విషయం నాకు తెలుసు, ఇంతకీ మీరేం చేశారు, బాలు ఏం చేశాడు అంటూ మాట్లాడడంతో, అదా నేనేం చేశాను, ఆ కల్పన ఇచ్చిన 45 లక్షలతో మనోజ్తో ఫర్నిచర్ షాపు పెట్టించాం కదా అనగానే, అవును పెట్టించావు, ఆ విషయం నీకు మనోజ్కి తప్ప ఎవరికీ తెలియదు కదా. ఎవరికీ తెలియదు, కానీ ఎవరికైతే తెలిస్తే పెంట చేస్తారో వాళ్ళకే తెలిసిపోయింది. కొంపతీసి బాలుకు కానీ తెలిసిందా ఏంటి అంటూ ఇంకా విద్య అడిగేసరికి, అవును కొంప తీయకుండానే బాలుకే తెలిసింది. ఆ కల్పన కెనడా నుంచి వచ్చి ఎవ్వరు కార్లు లేనట్టు, ఈ రాజమండ్రిలో ఇంకెవ్వరు కారు నడపనట్టు బాలు కారే ఎక్కిందంట. ఇప్పుడు కాదు, పోయినసారే. బాలు మాట తీరు అది చూసి ఎవరైనా కొంచెం బాగానే మాట్లాడతారు కదా. సో బాలుతో పరిచయం ఏర్పడింది. తను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బాలు కారే ఎక్కాలన్న ఉద్దేశంతో తను అప్పుడు మాకు వచ్చినప్పుడు 45 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోయిందా. ఇప్పుడు మళ్ళీ వచ్చిందంట, నిన్ననే వచ్చి బాలు కారు ఎక్కిందంట. ఎక్కింది కుదురుగా ఉందా, ఏదో బాలుకి కూలింగ్ గ్లాసులు అయ్యో తెచ్చి ఆ ఏయో ఫోటో తీసుకున్నారంట. ఆ ఫోటోను కాస్త మీనా గుర్తుపట్టింది, ఆల్రెడీ చూసింది కదా కల్పనని. మనోజ్ కల్పన తిరగడం, పైగా ఆ రోజు పెళ్లికి కూడా వచ్చిందంట. సో అక్కడ చూసి గుర్తుపట్టి అమ్మాయి అని చెప్పనగానే వెళ్ళి తన నిలదీసి అడిగితే, మొత్తం 45 లక్షలు ఇంతకు ముందు వచ్చినప్పుడే ఇచ్చేశాను అని కల్పన చెప్పిందంట. ఇంకా అది పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద ఉన్న టేబుల్ని తీసేసి కోర్టు బోని చేసి మనోజ్ని నిలబెట్టి మొత్తం కడిగి పాడేశాడు. అప్పటికి మేము బుకాయించాము, డబ్బులు ఎవరికిచ్చారు, ఇదంతా అబద్ధం, కావాలనే అబద్ధం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడంటూ అంతా చెప్పుకొచ్చాము. చెప్తే మాత్రం ఏం లాభం ఉంది, సాక్షే ఉన్నప్పుడు ఆ డబ్బులిచ్చిన కల్పనయే ఎదురుగా వచ్చి ఆ
పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది, మనోజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింది. మొత్తం ఇచ్చేసరికి అడ్డంగా దొరికిపోయామే. ఇంకా మనోజ్ మామూలోడు కాదు. అంత అయ్యాక మనోజ్ని 2 దెబ్బలు కొట్టేసరికి ఇదంతా రోహిణియే చేసింది, డబ్బులు ఇచ్చేద్దామంటే రోహిణి ఇవ్వొద్దని చెప్పింది అని నా పేరు బయట పెట్టాడు. ఇంకా మా అత్తగారికి మామూలుగా కాదు కదా. అసలే ముందు రోజు కల వచ్చింది, నేను అబద్ధం చెప్తున్నాను అన్న విషయం తెలిసిపోయినట్టు, స్విమ్మింగ్ పూల్లో ముంచి నన్ను నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్టు నాకు అసలే కల వచ్చింది ముందు రోజు. ఆ కళ్ళలా కాకుండా కళ్ళ అయితే విల్లాలో కొట్టింది, ఇప్పుడు నిజంగా అయితే మా ఇంట్లో కొట్టింది. ఎప్పటికే 30 లక్షలు పోయాయని మేము ఏడుస్తుంటే పొండు మీద కారం చల్లినట్టుగా ఇదొక 45 లక్షల విషయం బయటకు వచ్చింది. ఇంకా ఆ కోపాన్ని అయితే చూపించలేదు కానీ అది ఇది మొత్తం అయితే వచ్చింది బయటికి. చిత్త కొట్టుడు కొట్టిందే మామూలుగా కాదు, చెంపలు వాసేలా కొట్టింది. మరి ఇంట్లో వాళ్ళెవరు ఆపలేదా? ఎవరు ఆపితే ఆగుతుంది? మా అత్తగారి సంగతి తెలీదా ఏంటి? ఎవరైనా ఆపితే ఆపే పరిస్థితిలో ఉంటుందా ఆవిడి? మామూలుదా? మా మాంగారు మాటనే ఎదిరించేస్తుంది. అలాంటిది ఎవరు ఆపుతారు? ఇంకా మామూలుగా కొట్టలేదు. మనోజ్ కూడా చిరాకు వచ్చింది నాకు మనోజ్ గురించి కూడా అనగాని, నీకు ముందే చెప్పానే, నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఒక మంచోని చేసుకున్నావా అంటే ఒక పిరికి సన్నాసిని చేసుకున్నావు. వాడికేమి డిగ్రీల మీద డిగ్రీలు ఉండడమే తప్ప వాడు నీకు ఎలాగా ఉపయోగపడ్డావు. నిన్ను వాడుకుని వాళ్ళు బాగుపడుతున్నారే కానీ వాళ్ళు నిన్ను బాగుపడనివ్వరు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఓ మనోజ్ కోసం తెగ తాపత్రయ పడిపోతావు నువ్వు ఏంటో అంటూ ఇంకా విద్య అనేసరికి, అందుకేనే ఆ బాలు మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాను. నీకేమన్నా పిచ్చేంటే? బాలు ఏం తప్పు చేశాడని బాలు మీద కక్ష తీర్చుకోవడానికి? నువ్వు మనోజ్ చేసిన తప్పు బాలు బయట పెట్టాడు. ఆ మాత్రం దానికే బాలుని ఇలా చేస్తావని కానీ ఖచ్చితంగా చేస్తానే, ఎట్టి పరిస్థితుల్లో బాలుని వదిలిపెట్టను అని చెప్పి వెంటనే రోహిణి సరే నాకు చిన్న పనుందని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తన దగ్గర ఉన్న ఒక 50,000 రూపాయలతో ఒక 2-3 రౌడీలను మాట్లాడి రోహిణి అయితే బాలుకి యాక్సిడెంట్ చేయించాలని, అంటే యాక్సిడెంట్ లా కాకుండా బాలు వెళ్ళేది కారు కదా, సో కారులోంచి దిగేటట్టు చేసి ప్లాన్ చేసి కారులోంచి దిగేటట్టు చేసి బాలుని కొట్టించాలి అన్న ఉద్దేశంతో రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది. ఇంకా అలా ప్లాన్ చేసిన రోహిణి మనుషులకి డబ్బులు ఇచ్చి, వీడు ఎప్పుడు ఎలా ఈ రూట్లో వస్తాడు, వాడిని మాత్రం గట్టిగా కొట్టాలి, మామూలుగా కాదు, ప్రాణాలు పోకూడదు కానీ వాడు కొన్ని నెలలు మంచం మీద ఉండాలి అనేసరికి, సరే మేడం 50,000 ఖర్చు అవుతుంది అనగానే, ఇదిగో 50,000 కాళ్ళు చేతులు విరగొట్టేయండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత విద్య ఫోన్ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళావే? పార్లర్లో మేడం వచ్చారు అనగానే, వస్తున్నాను అని చెప్పి పార్లర్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు అనేసరికి, ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళాలిలే, నువ్వేదైనా పిచ్చి పని చేస్తే తర్వాత ఇరుక్కుంటావు చూడు, నువ్వు ఎవరో ఏదో చేశారని నువ్వు వాళ్ళ మీద కక్ష కట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుంటావు, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, అది తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు అర్థం చేసుకో అని ఇంకా రోహిణి కాస్త విద్య కాస్త రోహిణికి హెచ్చరిస్తుంది. సర్లే పద అని క్లయింట్స్ వచ్చారని ఇద్దరు కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా రోహిణి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రావడంతో ఆ రౌడీ వాళ్ళు మేడం అంటూ ఫోన్ చేస్తారు. ఏంట్రా వాణ్ణి లేపేశారా అనగానే, కాళ్ళు చేతులు విరగొట్టమన్నారు కదా అని చెప్పనేసరికి, అవును ఆ బాలుగాడి కాళ్ళు చేతులు విరగొట్టే, అస్సలు వాడు నడవకూడదు, సుమారు ఒక 3-4 నెలలు బెడ్ మీదే ఉండాలి, వాడు అన్నీ బెడ్ మీదే చేయాలి, వాడిని అలా చూస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి రోహిణి ఇంట్లోనే ఫోన్ మాట్లాడుతుంది. ప్రభావతి ఇంట్లో ఉండదు అనుకుంటుంది, అంటే తను వచ్చే సమయానికి ఇంట్లో ఎవరు ఉండరు, మేనేమో పువ్వుల కోసం వెళ్ళిపోతుంది, సత్యం స్కూల్కి వెళ్ళిపోతాడు, ఎవరు ఉండరు, సో రోహిణి ఎవ్వరూ లేరు కదా అని ధైర్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ప్రభావతి రోహిణి ఎప్పుడైతే ముందు ఇంట్లోకి ఎంటర్ అయిందో ఆ వెనకాలే ప్రభావతి వస్తుంది.
ఇంక ఈ మాటలన్నీ విన్న ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంటే ఏం చేస్తున్నావే అంటూ మళ్ళీ వస్తుంది. వచ్చేసరికి నేనేం చేశాను అనగానే, నువ్వెవరితోనో ఇప్పుడు ఫోన్ మాట్లాడావు కదే, ఎవరి కాళ్ళు చేతులు విరగొట్టేమని చెప్తున్నావు, ఎవరిని చెప్పు అనగాని ఎవరిని కాదు అంటూ మాట్లాడేసరికి ఈలోపు ప్రభావతికి సత్యం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకంటే సత్యం స్కూల్ దగ్గర నుంచి వస్తూనే బాలుని కొడుతూ ఉండడం చూసి గబగబా వెళ్ళడంతో ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసరికి అందరూ రౌడీలు పారిపోతారు. బాలు మాత్రం స్పృహ తప్పి పడిపోతాడు. సత్యానికి ఏం చేయాలో అర్థం కాక అక్కడికి వచ్చిన వాళ్ళల్లో డ్రైవింగ్ వచ్చా బాబు అనగానే వచ్చండి అనేసరికి అతని సహాయంతో బాలు కారుతో సత్యం హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ప్రభా ఎక్కడున్నావు అనగానే, నేను ఇప్పుడే ఇంటికి వచ్చానండి, ఏమైంది అనగానే, ఇలా బాలుకి ఇలా జరిగిందనేసరికి ఏ హాస్పిటల్ అనేసరికి గబగబా వచ్చేసి ఇంకా ప్రభావతి బాలుని చూసి తెగ ఏడుస్తూ ఉంటుంది. ఎంతైనా కన్న తల్లి అంటే కొంచెం ప్రేమ ఉంటుంది కదా, ఎందుకంటే బాలు అంటే ఇష్టమే. బాలు ఎంత బాధ్యతగా ఉంటాడో తెలుసు. అన్నీ ఉన్నా ఏదో కొడుకు ప్రాణాలు తెగిశాడని బాలు మీద కోపం అంతే ప్రభావతికి, అంతకు మించి ఏం కాదు కదా. సో ప్రభావతి బాలుని చూసి తెగ ఏడుస్తూ ఉంటుంది. ఏం బాధపడకు ప్రభా, మీనా వాళ్ళకి ఫోన్ చేశారని కానీ, ఫోన్ చేశాను, అందరూ వస్తున్నారని. ఇంకా రవి, శృతి, మీనా ఇంకా అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసేసరికి ఏమైంది అనగాని, తెలీదురా నాకును, ఎవరో రౌడీలు వచ్చి కొట్టి వెళ్ళిపోతుంటే నేను వాళ్ళని వెళ్ళగొట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని సత్యం చెప్తాడు. ఇంకప్పుడు ప్రభావతికి ఇదంతా చేసింది ఆ రోహిణి అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే రౌడీలు అది అని అన్నారు కదా, అది వాడు కూడా రోహిణికి ఫోన్ చేశాడు కదా. సో వాడే అయ్యుంటారు, వాళ్ళే చేసుంటారని చెప్పి ప్రభావతి కాస్త గబ్బగబ్బా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఉన్న రోహిణి చెంపలు వాచేలా కొడుతుంది. నా కొడుకుని రౌడీలతో కొట్టిస్తావా? నీ విషయం ఆ మనోజ్ గారి విషయం బయట పెట్టాడని నా కొడుకు మీద కక్ష కట్టి వాడిని కొట్టిస్తావా? నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి వెంటనే ఇంక అక్కడి నుంచి కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఏంటొదినా ఇలా వచ్చావు అనగానే, ఇలాంటి సంగతి అనేసరికి, ఏంటి రోహిణియా అనగానే, అవునొదినా అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రావద్దునా అని చెప్పనేసరికి, ఎందుకు వదినా లేనిపోని గొడవలేంటి వదినా? తప్పులు వాళ్ళు చేసి బాలు బయట పెట్టినందుకు గాను వాళ్ళు ఇలా చేస్తారా? ఈ రకంగా చేసి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తారా? బాలుకి ఏదైనా జరగరాంది జరిగితే ఇంకేమైనా ఉందా? మీనా జీవితం అన్యాయం అయిపోదా? మీనా జీవితం నాశనం అయిపోదా అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి, నిజంగా మీనా బాలుల గురించేనా ప్రభావతి వదిన ఎలా మాట్లాడుతుంది? పోనీలే, ప్రభావతి వదిల్లో మార్పు వస్తే అంతకు మించిన సంతోషం మనకే ఉంటుంది. పదవదిన కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి రోహిణి మీద కాస్త కంప్లైంట్ ఇవ్వడం కోసం కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి జరిగిన విషయం, రోహిణి ఫోన్ మాట్లాడిన విషయం, ఆ టైము, ఇటు బాలు పరిస్థితి, హాస్పిటల్లో ఉన్న విషయం మొత్తం అంతా కూడా వివరించి చెప్తుంది ప్రభావతి. మీరు ఫోన్ మాట్లాడడమే చూసారా అనగానే, అవును ఫోన్ మాట్లాడటమే చూశాను, ఆ సమయం కూడానని సమయం చెప్పేసరికి రోహిణికి ఫోన్ చేస్తారు. నువ్వోసారి అర్జెంటుగా ఇంటికి పోలీస్ స్టేషన్కి రావాలమ్మా అనగానే, నేనెందుకు రావాలి, నేను రాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఈ అమ్మాయికి చాలా పొగర్లా ఉంది, కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురండి అనేసరికి, ఓకే సార్ అని చెప్పి కానిస్టేబుల్ కాస్త ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇక్కడ రోహిణి అంటే ఎవరు అనగానే, నేనే అనేసరికి, యువర్ అండర్ అరెస్ట్, మీరు మీ మరిది మీద రౌడీలతో అటాక్ చేయించారు, మీ అత్తగారే ఆ మాటలు విని ఆవిడే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, సో ఖచ్చితంగా మీరే చేయించారని ఆవిడ చెప్తుంది. ఈ ఎంక్వైరీలో క్లియర్గా తెలుస్తుంది. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి వస్తే బాగుంటుంది, లేదంటే సంఖ్యల వేసి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనేసరికి,
లేదు వస్తాను అని చెప్పి ప్రభావతి ఇచ్చిన కంప్లైంట్తో ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ దూకి రోహిణి కాస్త లొంగిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే స్టేషన్కి వెళ్తారు. ఏంటి మేడం ఫోన్ చేసి రమ్మంటే రానంటున్నారు, మేము వస్తే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, పైగా ఆడపిల్ల, ఎందుకులే మేము వెళ్ళడం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మంటే మీరేంటి రాను అన్నట్టు మాట్లాడుతున్నారు, ఏంటి మేడం ఎంక్వైరీకి కూడా రారా అనగానే నేను ఏ తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు ఎంక్వైరీకి రావాలి అనేసరికి తప్పు చేయలేదా, తప్పు చేశారు మేడం, మీరు పలానా టైంలో ఫోన్ మాట్లాడారు కదా, ఆ రౌడీ వాడు ఎవడో నాకు తెలుసు మేడం, వాడు డబ్బులకి తీసుకుని మనిషి కాళ్ళు చేతులు విరగొట్టే రకం, సుపారీలు తీసుకుని బ్రతుకుతాడు, వాడు మొన్ననే జైలు నుంచి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు మీ పుణ్యాన మళ్ళీ వాడు జైలుకి వచ్చే పరిస్థితి వస్తుంది, ఆల్రెడీ వాడి కోసం మా రౌడీలని పంపించాను, వాళ్ళు తీసుకొస్తారు కదా అప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం మా వాళ్ళని పంపించాను, ఆ రౌడీలను తీసుకొస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త రోహిణిని కూర్చోబెడతాడు. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో, వీళ్ళు గనక దొరికిపోతే నేను దొరికిపోయినట్టే అని రోహిణి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడిపోయేసరికి రండి రా అని పోలీసులు కాస్త తీసుకొచ్చి ఆటోలో పోలీస్ స్టేషన్ ముందు పడేస్తారు. అంటే వాళ్ళని కొట్టి తీసుకొస్తారన్నమాట. పడేసేసరికి ఇంకా వాళ్ళు లేచి లోపలికి వస్తారు. మీకు డబ్బులు ఇచ్చింది ఎవరు, ఆ బాలుని కొట్టమని చెప్పింది ఎవరు, మీరెందుకు కొట్టారు, అంతలా కొట్టాల్సిన అవసరం ఏముంది, అంత దారుణంగా కొట్టాల్సిన పనే ఉంది, అసలు మీరు ఎందుకు అంత దారుణంగా కొట్టారు చెప్పండి, చెప్పు అంటూ ఇంకా గట్టిగా అందరినీ కూడా బెదిరిస్తూ అడుగుతూ ఉండేసరికి మాకేమీ ఆయన మీద పర్సనల్ కక్ష లేదు, ఆయన ఇంతకు ముందు చూసింది కూడా లేదు, కేవలం సుపారీ ఇవ్వడం వల్లే మేము వెళ్ళి ఆయన్ని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే మీకు సుపారీ ఇచ్చింది ఎవరు అనేసరికి సార్ ఆ డీటెయిల్స్ పైకి చెప్పకూడదు సార్ అనగానే చెప్పాల్సిందే, ఇప్పుడు వచ్చింది పోలీసులు, ఎవరనుకుంటున్నావు, ఆ డీటెయిల్స్ చెప్పకుండా ఉండడం ఎలా కుదురుతుంది, చెప్పొద్దు అంటే మానేయడం కుదురుతుందా ఏంటి అనేసరికి అది కాదు మేడం అని చెప్పాను, కానీ ఇంకేం అది కాదు సార్ అని చెప్పాను, కానీ డీటెయిల్స్ చెప్పాల్సిందే అనేసరికి ఆవిడ రోహిణి అనగానే ఆ రోహిణిని బయటికి తీసుకురండి అంటూ లోపల కూర్చున్న రోహిణిని కాస్త బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి రోహిణి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన రోహిణిని చూపించి మీకు డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చింది ఈవిడేనా అని చెప్పాను, కానీ సార్ అది అనేసరికి ఈవిడే అనేసరికి క్లియర్ అయిపోతుంది. అంటే రోహిణియే అక్కడ చేయించింది అని క్లియర్గా తెలిసిపోతుంది. ఏంటి మేడం సాక్ష్యాలు దొరికేశాయి కదా, మీకేం తెలీదు, మీరు ఏమీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు కదా మేడం, మరి ఇప్పుడెలా చేస్తున్నారు, ఇప్పుడేం చెప్తారు మేడం, సాక్ష్యాలు దొరికేశాయి, మీరే చేశారు అని రెడ్ హ్యాండెడ్గా తెలిసిపోయిన తర్వాత కూడా మీరు ఎలా చెప్తారు, చెప్పండి మేడం అని చెప్పనేసరికి అది కాదు సార్ అని చెప్పాను, కానీ ఇంకేమీ లేదు, కానిస్టేబుల్స్ ఈవిడ మీద ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ అయ్యింది కాబట్టి కేసు ఈవిడ మీద రాసి ఈవిడ్ని అరెస్ట్ చేయండి అనేసరికి సరేనని ఇంకా రోహిణిని కాస్త అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇంకా అక్కడ బాలు హాస్పిటల్లో ఉండడంతో మీనా తెగ బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి అప్పుడే లోపలికి వచ్చి బాధపడకు మీనా, బాలుకి ఏమీ కాదు, బాలుని పరిస్థితికి తీసుకొచ్చిన రోహిణిని అరెస్ట్ చేయించేశాను, ఇప్పుడు రోహిణి పోలీస్ స్టేషన్లో ఉంది అనేసరికి ఏంటి ప్రభా ఏమంటున్నావు అని సత్యం అంటాడు. అవునండి, బాలుని ఇలా కొట్టించింది ఎవరో కాదు రోహిణి అనేసరికి ఏంటత్తయ్య ఏమంటున్నారు, రోహిణి ఇన్ని కొట్టించడం ఏంటి అని చెప్పి మీనా అనగానే ఏముంది, బాలు వీళ్ళు చేసిన తప్పుల గురించి బయట పెట్టాడు కదా, అందుకు రోహిణి ఆ కోపాన్ని బాలు మీద ఎలా తీర్చుకోవాలో అర్థం కావాలనే బాలుని ఏదొకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో అందుకోసమనే బాలు మీద మనుషుల్ని పంపించి మరీ బాలుని కొట్టించడానికి 50,000 సుపారీ ఇచ్చి మరీ కొట్టించిందంట. వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు రోహిణి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. రోహిణిని పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు అనేసరికి
ఏంటత్తయ్య రోహిణి ఎంత దారుణంగా ఈ రకంగా ఉంది, అసలు అలా ఎలా చేయాలనిపించింది? తను తప్పు చేసింది కాబట్టే కదా ఆయన బయట పెట్టాడు, లేదంటే ఆయన బయట పెట్టేదే ఉండదు కదా. మరి అలాంటి తప్పుడు రోహిణి ఎందుకు అలా చేసింది? రోహిణిని చూస్తే నాకు అస్సలు కోపం తగ్గట్లేదా ఆంటీ అని ఇంకా శృతి అనేసరికి ఇంకా ఎవరు ఏమీ అనవలసిన అవసరం లేదు. తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో బందీగా ఉంది. బాలుకి తొందరగా నయమైతే చాలు అనగానే, మేడం ఇక్కడ ఇంతమంది ఉండొద్దు, ఒకరో ఇద్దరో మాత్రమే ఉండండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అనగానే, వదినికి తోడుగా నేనుంటాను అని చెప్పి రవి అంటాడు. వద్దురా, బాలు దగ్గర నేనుంటాను, మీనాకు తోడుగా నేనే ఉంటానని ప్రభావతి అనేసరికి ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి ప్రభావతి బాలు కోసం ఉంటానందా అని చెప్పి ఇంకా సత్యం అనుకుంటాడు. సరే రవి పద మనం వెళ్దామని మిగిలిన వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. మనోజ్ అయితే రోహిణి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. మీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందయ్యా, అయినా మేము చేసిన ఎంక్వైరీలో కూడా తనే తప్పు చేసిందని తెలిసిపోయింది. మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, కోర్టుకి వెళ్తేనే కానీ ఏంటో ఏమీ తెలియదు అనేసరికి వెంటనే ఇంకా లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్కి ఇచ్చి, ఇలా నా భార్య అనేసరికి అలా ఎలా చేస్తుందయ్యా, ఇంట్లో వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళు మరి చేసినప్పుడు అలా ఎలా చేయాలని అనిపిస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో తప్పు చేస్తే మాత్రం అలా మనుషులు పెట్టి కొట్టించేస్తారా? అంత దారుణమా, అంత దారుణంగా ఉండాలా అంటూ మాట్లాడడంతో, ఏమో సార్ మాకు అదే అర్థం కాలేదు, తను ఎందుకు అలా తొందరపాటు నిర్ణయం తీసుకుందో అర్థం కాలేదు. ఇంట్లో ఏయో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, ఆ మాత్రం దానికే ఇంట్లో వాళ్ళు, భర్త తమ్ముడే కదా, సొంత మరిదే కదా, ఆ రకంగా ఎలా రియాక్ట్ అవుతారయ్యా? కోపం ఉంటే కోపంలా చూపించుకోవాలి అంతే తప్ప మనుషుల ప్రాణాల మీదకి తీసుకురాకూడదు. ఆ దెబ్బలు తగలరాని చోట ఎక్కడైనా తగిలి ఏదైనా అయితే మనిషి ప్రాణం పోతుంది కదా, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఈవిడ కూడా జీవితాంతం జైల్లో పడి ఏడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటో ఈ మనుషులు ఒక్క క్షణం కూడా ఆలోచన శక్తి లేకుండా వెనక ముందు ఆలోచించకుండానే చేస్తుంటారు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త చెప్పేసేసరికి ఇంకా లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించమనగానే, లేదు కోర్టు బెయిల్ తీసుకొస్తేనే కానీ అవ్వదు అనేసరికి, తీసుకొచ్చింది కోర్టు బెయిలే అనగానే బెయిల్ తీసుకొచ్చి రోహిణిని కాస్త విడుదల చేయిస్తాడు మనోజ్. ఏంటి రోహిణి ఇలా చేసావు? ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మనోజ్. బాలు మీద ఏదో రకంగా కోపం తీర్చుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నా దగ్గర ఉన్న 50,000 రూపాయలతో మనుషులు పురమాయించి ఈ రకంగా చేశాను, లేదంటే ఇలా చేసేదాన్ని కాదు నేను అంటూ ఇంకా మాట్లాడడంతో, ఏమో ఏం చేశావో, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు, మనం మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్తాము? వెళ్తే మనల్ని ఇంట్లోకి రానిస్తారా? తప్పు చేసావు రోహిణి, ఏదైనా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి, ఇలా అందరికీ తెలిసేటట్టు నువ్వే తప్పు చేసావు అని తెలిసేటట్టుగా చేయడం చాలా పెద్ద తప్పు అంటూ ఇంకా మాట్లాడడంతో, మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఏం చేసి ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం అనగానే, ఏమో రోహిణి నాకు అదే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? పైగా బాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలియదు అనేసరికి, మరి నువ్వు వెళ్ళలేదా? లేదు, నువ్వే ఆ పని చేసావు అని తెలిసాక నేను వెళ్తే నన్ను రానిస్తారా? అసలు ఆ బాలుగాడు ఎలా ఉంటే నాకెందుకు, వాడంటేనే నాకు ఇష్టం లేదు, అప్పుడు వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి అని చెప్పి మనోజ్ అనేసరికి, నేను అలానే ఆలోచించి ఇలాంటి పని చేశాను, కానీ ఇది అటు తిరిగి నా మెడకే మళ్ళీ వచ్చి చుట్టుకుంటుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా రోహిణి అనగానే, అంతే మనం చేసిన తప్పులు మళ్ళీ మన మీదకే వస్తాయి మనోజ్, రోహిణి అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణి ప్రభావతిని రోహిణి మనోజ్ని ప్రభావతి క్షమిస్తుందా, మరి ప్రభావతి వాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.